కేరళ సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాసేపట్లో రాహుల్ గాంధీ, ఖర్గే కీలక సమావేశం కానున్నారు. ఖర్గే నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కేరళ సీఎంను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. కేరళ పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరపనుంది. ఆయా నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. విస్తృత అభిప్రాయ సేకరణతో సీఎం అభ్యర్థి ఎంపికపై ఎటు తేల్చుకోలేని సంకట స్థితిలో పడింది కాంగ్రెస్ అధిష్టానం. కేరళ సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాసేపట్లో రాహుల్ గాంధీ, ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రసాద్, కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై ప్రతిష్టంభన దాదాపు కొనసాగుతూ వచ్చినటువంటి ప్రతిష్టంభన కొద్దిసేపట్లో ముగియనుంది. అంతిమంగా నిర్ణయం తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో ఇద్దరు కలిసి అంతిమంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. గత 10 రోజులుగా కేరళ ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశంపై మీమాంస జరిగింది. అదేవిధంగా అందరి నేతలతో కూడా సంప్రదింపులు జరిపి, సమాలోచనలు జరిపి వారి అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. అయితే అనేకటువంటి అంశాల్లో సందిగ్ధత అధిష్టానాన్ని కూడా ఉంది. కేసీ వేణుగోపాల్ కేంద్ర స్థాయిలో ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర పార్టీలో సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా పనిచేశారు. కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి పరిచయాలు, అదేవిధంగా సాన్నిధ్యం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చే అంశాలు. కాకపోతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సతీష్ కూడా ఈ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి, ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే ఏ మంత్రి పదవి తీసుకున్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పీసీసీ మాజీ అధ్యక్షులందరినీ కూడా, కేరళ పీసీసీ మాజీ అధ్యక్షులందరినీ కూడా ఢిల్లీకి రావాలని పిలిచి వారందరూ కూడా సంప్రదించి వారి ఆలోచన కూడా తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి రాబోతుంది. అతి కొద్ది సేపట్లోనే సరిగ్గా 5:30 గంటలకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా సమావేశమవుతారు. ఈ సమావేశంలో అన్ని అంశాలను కూడా పరిశీలించిన తర్వాత అంతిమంగా నిర్ణయం తీసుకొని కేరళ ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ప్రభుత్వం అతి త్వరలోనే 1-2 రోజుల్లోనే ఏర్పడబోతుంది. ఇప్పటికే 5 అసెంబ్లీ జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 4 ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కేవలం కేరళ మాత్రమే మిగిలిపోయింది. కేరళ ముఖ్యమంత్రి ఎవరన్నది కొద్దిసేపట్లోనే తొలగిపోతుంది. ఆ సందిగ్ధత తొలగిన తర్వాత కేరళలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కాబోతుంది. కేరళలో బహుశా కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.